నమస్కారం అండి. ఇవాళ నేను కొన్ని నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నేర్పించినటువంటి చిన్ని స్తోత్రాలు ఈరోజు నేను చెప్తాను. ఇవి మీకు ఉపయోగపడతాయని నేను భావించి ఒక వీడియో చేసి పెడుతున్నాను. ఓం శ్రీ గణనాథాయ నమః. ఓం గం గణపతయే నమః. ఇవాళ గణపతి స్తోత్రంతో స్టార్ట్ చేద్దాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఇప్పుడు శివుడి గురించి రుద్రమంత్రం. ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలజ్ఞాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదా శివాయ శ్రీమాన్ మహాదేవాయ నమః. ఓం శ్రీ పార్వతీ సమేతస్య నమః శివాయ నమః. ఇంకొకటి పరమశివుడి గురించి. ఇది మానసిక ప్రశాంతత మరియు కుటుంబ ఆనందం కోసం ఈ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. ఓం నమః శివాయ. హర హర శంభో శంకర. ఇప్పుడు మహావిష్ణువు గురించి చూసుకుందాం. ఆయన ఆరోగ్యదాత, ఐశ్వర్యదాత మరియు మోక్షప్రదాత. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృత్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇప్పుడు శ్రీ మహాలక్ష్మి ఆవిడ గురించి తెలుసుకుందాం. సంపద, వైభవం మరియు సౌభాగ్యం కోసం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరిసిజాం వందే ముకుందప్రియాం. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఇప్పుడు మనము ఈ మంత్రం వచ్చేసి శివుడి గురించే ఉంటుంది. ఓం సర్వేశ్వరాయ విద్మహే స్థూలహస్తాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం నమః శివాయ. హర హర శంభో శంకర. ఇప్పుడు మనం మనశ్శాంతి కోసం ఒక మంత్రం ఉంది. లంబోదరాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఇది 21 టైమ్స్ మీకు కుదిరినప్పుడు, మీకు టైం ఉన్నప్పుడు చేయొచ్చు. ఇప్పుడు హనుమంతుడి అంటే శత్రుజయం మంత్రం అన్నమాట. శత్రువు మీద మనం విజయం సాధించడం కోసం. ఓం నమో భగవతే మహాబల పరక్రమాయ మహావిపత్తి నివాకరాయ భక్తజన మనోభీష్ట కల్పద్రుమాయ